ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. రామచంద్ర వాస్తు ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్సుమాంజలు. ఈ మధ్యన భాద్రపద మాస చవితి తిథి రోజున వినాయక చవితి ఉత్సవాలు చాలా వైభవంగా జరిగాయి. చాలా సంతోషం. తదుపరి స్వామివారిని నిమజ్జన కార్యక్రమం చేస్తాం. ఈ నిమజ్జన కార్యక్రమం ఎందుకు చేస్తామంటే, భగవంతునికి ఏ రూపము లేదు, ఏ గుణము ఉండదు. కావున స్వామి, నిన్ను ఇన్ని రోజులు ఆకారంతో పూజించాము, ఇక నా ఆకారంలోనే నిరాకారంతోనైనా నిన్ను పూజ చేస్తాము అని నేను చెప్పి స్వామివారిని నిమజ్జన కార్యక్రమం చేస్తాం. ఒకటి. రెండవది, మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినప్పుడు మొదటి రోజున చాలా బాగా గౌరవిస్తాం. రెండవ రోజున కొంత గౌరవం తగ్గుతుంది. 10 రోజులైన తర్వాత ఈ గౌరవాలు ఏమీ ఉండవు. మనలో ఒక మనిషిగాను మామూలుగా మాట్లాడుకుంటాం. అలానే స్వామివారు ఈ సృష్టి మొత్తానికి నాయకుడు. ఆయన ఇక నా పైన ఏ నాయకుడు లేడు. అందుకని అమ్మ ఈ సృష్టిని సరిచేయడానికి ఒక నాయకుడిని ఏర్పాటు చేసింది. ఆయనే వినాయకుడు. తదుపరి ఆ ప్రతిమను తీసుకొచ్చేటప్పుడు మట్టి ముద్దతో తీసుకొస్తాం, రంగులన్నీ అమరుస్తాం. తదుపరి ప్రతిష్టలు వగైరాలు ఇవన్నీ ఏమీ స్వామివారికి ఉండవు. తీసుకొచ్చి ఒక మండపాన్ని ఏర్పాటు చేసి దాని మీద వడ్లు పోసి శుచి శుభ్రతతో మంత్రోచ్చారణతో స్వామివారిని అక్కడ ఏర్పాటు చేస్తాం. స్వామివారు అలానే ఉన్నారనుకోండి, ఈ రంగులన్నీ పోయి ఇవి వికారంగా ఏర్పడతాయి. అది ఒకటి. తదుపరి ఈ భూమి మీదకు వచ్చినటువంటి ఎవరైనాను తదుపరి పోక తప్పదు. అది ఒక అర్థం. స్వామివారిని తీసుకొచ్చిన తరువాత రకరకాలైనటువంటి నైవేద్యాలన్నీ కూడా సమర్పణ చేస్తాం. 9 రోజులు 11 రోజులు ఇలా చేస్తాం. కానీ సంవత్సరం అంతా కూడా ఇలానే చెయ్యాలంటే చెయ్యలేము. అందుకని ఈ కారణాలన్నీ ఉన్నాయి కాబట్టి స్వామివారిని నిమజ్జన కార్యక్రమానికి తీసుకెళ్తాం. అయితే నిమజ్జన కార్యక్రమంలో ముందు డీజే పాటల బండి వెళుతూ ఉంటుంది. వెనుక స్వామివారు నగరోత్సాహంగా బయలుదేరొస్తారు. అప్పుడు అందరూ కూడా కాయ కర్పూరము నైవేద్యాలన్నీ సమర్పణ చేస్తుంటారు. ఈ డీజే కింద ఎదురుగా పక్కన వీళ్ళందరూ ఆనందోత్సాహాలతో గంతులు వేస్తూ, చిందులు వేస్తూ, డ్యాన్సులు వేస్తూ ఆనంద పరవశురాలు అవుతారు అందరూ కూడా. ఆ సమయంలో కోలాటాలు, భజన పాటలు, భక్తి పాటలు, వినాయక జై అంటూ, గణపతి బొప్ప మోరియా అంటూ ఇలాంటివన్నీ సమకూర్చినట్లుగానైతే భక్తి పారవస్యంగా చూడడానికి చాలా ఇంపుగా ఉంటుంది. అలా కాకుండా ఈ మధ్యన రకరకాల పాటలన్నీ పెట్టి కొంత బాధాకరంగా గురి చేస్తున్నారు. తాగి ఇలా చేయడం కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను. తదుపరి స్వామివారి దేవాలయాలు, హిందూ దేవీ దేవతల ఆలయాలు ఉండేటటువంటి ప్రాంతాలలో కూడా ఎంతో కొంత దూరం నుండి గర్భగుడి వరకు సినిమా యాక్టర్ల ఫోటోలు, రాజకీయ నాయకుల చిత్రపటాలు, ఇక రకరకాలైనటువంటి చిత్రపటాలన్నీ పెడుతున్నారు. దీని వలన కొంతమందికి బాధాకరంగా ఉంటుంది, కొంత భక్తి కూడా లోపిస్తుంది. అలా కాకుండా మన హిందూ దేవీ దేవతలైనటువంటి రాముడు, కృష్ణుడు, ఈశ్వరుడు, వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు, రకరకాలైనటువంటి ఈ వాల్ పోస్టర్లన్నీ కానీ ఉంటే భక్తి పారవస్యంగా ఇంకా మనలో ఆ భక్తి తపస్సు పెరుగుతుందని నా ఆలోచన.
కాబట్టి ఏది చేసినా కూడా సనాతన ధర్మంలో ఆరోగ్యము, ఆనందదాయకము, సైన్స్కు అన్నీ కూడా లింక్ అయ్యి ఉంటాయి. కాబట్టి శ్రీరామచంద్ర వాస్తు ఛానల్ ప్రేక్షక మహాశయులకు కృతజ్ఞతాపూర్వక నమస్సుమాంజలు. సర్వము శ్రీ పార్వతీ పరమేశ్వర పాదారవిందార్పణమస్తు. స్వస్తి.